భారతీయం. సనాతన భారతీయ సంస్కృతి ఆధ్యాత్మికతలను అలంకరించే ప్రసంగమాలిక, ఒక భావవీచిక. రేడియో సాయి శ్రోతలందరికీ ఈనాటి భారతీయం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి భాగంలో కొంచెం మలుపు తిరిగిపోతోంది మన భారతీయం. ఈనాటి వరకు భారతీయ సంస్కృతి యొక్క విశేషాలు, వేదాలు, భగవద్గీత, ఆదిశంకరుల వారు భారతీయ ఆధ్యాత్మ చరిత్రకు అందించిన మణిమాణిక్యాల గురించి వివిధ ఉపన్యాసాల రూపంలో విని తెలుసుకున్నాం. ఈనాడు వచ్చే వారం మనం కొంచెం ఉత్సుకతను రేకెత్తించే అంశం గురించి తెలుసుకోబోతున్నాం. వ్యక్తిత్వ వికాసం అనగా ప్రస్తుతం అంతా పర్సనాలిటీ డెవలప్మెంట్ అనే టాపిక్ ను ఏనాడో మన భారతీయ వాగ్గేయకారులు తమ రచనల ద్వారా, పండితులు, యోగులు తమ నీతి శతకాల ద్వారా తెలియజేశారు. ఈ విషయాలు మనతో 2 భాగాల్లో శ్రీ చెల్లా రామఫణి గారు పంచుకుంటారు. వృత్తిరీత్యా వీరు HR జర్నలిస్ట్, సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్ గా తమ సేవలను అందిస్తున్నారు. మంచి వక్త, గాయకుడు అయిన శ్రీ చెల్లా రామఫణి గారు ఈ అందమైన అంశంపై మనతో మాట్లాడుతున్నారు. ఇక ఆలస్యం చేయకుండా రామఫణి గారు ఈ వ్యక్తిత్వ వికాసం గురించి భారతీయ సంస్కృతిలో ఏ విధంగా పేర్కొనబడి ఉందో తెలుపుగా విందామా? మందస్మితముఖాంభోజం మహనీయగుణార్ణవం మధురాభాషితం శాంతం సర్వభూతదయాపరం భక్తవాత్సల్యజలధీం పరమానంద విగ్రహం పూర్ణానందం ప్రపన్నోస్మి నిర్మల జ్ఞాన సిద్ధయే. ఆకుకోసిన వృక్షమాకుల పొడునేము ఇదే తనూపత్రమర్పింతు స్వామి, పూలు గిల్లిన లతల్ వ్రాలి వ్రేలాడునో ఇదే మనఃపుష్పమర్పింతు స్వామి, ఫలము తుంచిన రామచిలుకేమి పలుకునో ఇదే కర్మఫలమునర్పింతు స్వామి, తోయంబుగుననది కాయంబు కలుగునో ఇదే బాష్పతోయమర్పింతు స్వామి. రేడియో సాయి శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి పాదపద్మములకు సవినయంగా నమస్కరిస్తూ 4 మాటలు ఈరోజు ముచ్చటించుకుందామని మీ ముందుకొచ్చాను. భారతీయ సాహిత్యంలో ముఖ్యంగా గేయ సాహిత్యం, వాగ్గేయకారులు సృష్టించిన సాహిత్యం, శతక సాహిత్యం, వేదాలు, ఉపనిషత్తులు తదితర సాహిత్యం అంతా కూడా మనకి వ్యక్తిత్వ వికాస సాహిత్యమే. ఏనాడైతే ఆధునిక పాశ్చాత్య పోకడలకు స్ఫూర్తి చెంది మన విలువలన్నీ పతనమైపోవడం ప్రారంభమైందో అప్పుడే మన సంగీత, సాహిత్య, సాంస్కృతిక వైభవం అంతా కూడా పతనం కావడం ప్రారంభమైంది.
ప్రపంచవ్యాప్తంగా భారతదేశాన్ని గురువుగా ప్రాచీన కాలం నుంచి సంభావించడం మనకి తెలుసు. ఎందరో గురువులు మన భారతదేశాన్ని గురుస్థానంలో నిలబెట్టడానికి కారణభూతులయ్యారు. అటువంటి సద్గురువుల్లో భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు ఒకరనడంలో ఎటువంటి సందేహం లేదు. స్వామివారు స్వయంగా సృష్టించిన సాహిత్యం కూడా, వారి సంభాషణలు, ఉపన్యాసాల్లో కూడా ప్రతి క్షణం వ్యక్తిత్వ వికాసాన్నే స్వామివారు పునరుద్ఘాటించేవారు. వ్యక్తి వికాసం నుండి వ్యక్తిత్వ వికాసం వైపు మనిషి మరలితేనే గాని, మనిషి చూపు మరలితేనే గాని వారిలో పరివర్తన రాదని స్వామి ప్రతి క్షణం తమ బోధనల్లో మనకు చెప్పేవారు. ఈ నేపథ్యంలో ఈరోజు భారతీయ సాహిత్యంలో, ముఖ్యంగా శతక సాహిత్యం, అన్నమాచార్య సాహిత్యంలో వ్యక్తిత్వ వికాసం గురించి ఎటువంటి బోధలు మనకు ఆయా కవులు తమ అద్భుతమైన భావధారతో అందించారో మనం ఈరోజు తెలుసుకుందాం. ఈ రోజుల్లో వ్యక్తిత్వ వికాస నిపుణులు అని మనకి కొంతమంది పరిచయం అవుతూ ఉంటారు. విద్యార్థులకు వాళ్ళు వ్యక్తిత్వ వికాసాన్ని బోధిస్తూ ఉంటారు. ఆ వ్యక్తిత్వ వికాసం కేవలం వాళ్ళ జీవనోపాధికి పరిమితమైంది. సాధారణంగా ఇట్ ఈస్ జస్ట్ లిమిటెడ్ టు దేర్ లైవ్లీహుడ్. వ్యక్తిత్వ వికాసానికి లైవ్లీహుడ్కి ఏం సంబంధం లేదు అసలు. నిజమైన వ్యక్తిత్వ వికాసం అంటే మన స్వామి బోధించేది నిజమైన వ్యక్తిత్వ వికాసం. అలాగే వ్యక్తిత్వ వికాస పురుషుడు అనగానే మనకి భారతదేశంలో గుర్తుకొచ్చేది అఖండ మేధా సంపత్తితో గురువులను పూజించిన, సంభావించిన శ్రీ రామకృష్ణ పరమహంస వారి శిష్యోత్తముడు స్వామి వివేకానంద. స్వామివారు కూడా ఎన్నోసార్లు స్వామి వివేకానంద బోధనలు కూడా తమ సంభాషణల్లో, ప్రవచనాల్లో ఉటంకించేవారు. స్వామి వివేకానంద, నాకు ఒక 100 మంది యువకుల్ని ఇవ్వండి, ధైర్యం, శక్తి, స్ఫూర్తి, భావన, భాషణ, వినయం ఇటువంటి లక్షణాలు కలిగిన యువకులు నాకు ఒక 100 మందిని ఇవ్వండి, ఈ ప్రపంచాన్ని మార్చేస్తానంటారు స్వామి వివేకానంద. విద్యా దదాతి వినయం. మనం ఎంత జ్ఞానాన్ని మనం సముపార్జించుకుంటామో అంతే వినయంగా ఉండాలి. విద్వానేవ జానాతి విద్వజ్జన పరిశ్రమం అన్నారు. విద్వాంసుడైన వారికే విద్వాంసుడు జీవితంలో ఎంత కష్టపడ్డాడో తెలుస్తుంది. ఎంత పరిశ్రమ చేసి వారు తమ జ్ఞానాన్ని సముపార్జించుకున్నారో, ఎంతమంది గొప్పవాళ్లని విని, చదివి, జ్ఞానాన్ని ఆకళింపు చేసుకుని నలుగురికి చెప్పాలనే తపనతో మన ఋషులు, మన పూర్వీకులు, మన పెద్దలు, శతక సాహిత్యకర్తలు గాని, వాగ్గేయకారులు గాని, వేదాలు, ఉపనిషత్తులు ఇటువంటివి అనూచానంగా వాటిని మనకి అందించిన మహానుభావులు గాని వాటిని మనకి సంపూర్ణంగా వ్యక్తిత్వ వికాస సాహిత్య విజ్ఞాన సర్వస్వంగా చెప్పుకోవచ్చు. ఇట్స్ అన్ ఎన్సైక్లోపీడియా ఆఫ్ పర్సనాలిటీ డెవలప్మెంట్. It's not just purse development. Whatever is available now in the market taught by the so-called personality development trainers is just limited to purse development. I always used to ask my students, ఎప్పుడు మా విద్యార్థులను అడుగుతుంటాను, పర్స్ డెవలప్మెంటా పర్సనాలిటీ డెవలప్మెంట్ అని. లేదు సార్, పర్సనాలిటీ డెవలప్మెంటే అంటారు. అంటే వాళ్ళ ఉద్దేశం లేదు సార్, మంచి ఉద్యోగం వచ్చే పర్సనాలిటీ డెవలప్మెంట్ అని చెప్పి. రైట్, మంచి ఉద్యోగం వచ్చే పర్సనాలిటీ డెవలప్మెంట్ కూడా స్వామి బోధించేవారు. కానీ అది మొట్టమొదట వినయంతో వస్తుంది. మీరు ఎంత జ్ఞానం సముపార్జించుకుంటే అంత, అంటే మన జ్ఞానం యొక్క లక్ష్యం ధనం కాదు. జ్ఞానధనం యొక్క లక్ష్యం మామూలు మన కరెన్సీ ధనం కాదు. జ్ఞానధనం యొక్క లక్ష్యం భావితరాలకు దాన్ని అందించడం. మనం ఏదైనా సరే షేర్ వెల్, కేర్ వెల్, ఫేర్ వెల్ అంటారు. యూ హ్యావ్ టు షేర్ వెల్. నలుగురితో మన దగ్గర ధనం లేకపోవచ్చు, జ్ఞానధనం ఉండొచ్చు కదా, ఎవరి దగ్గరైనా ఉంటే అది పంచుకోవాలి నలుగురితోటి. కేర్ వెల్, జాగ్రత్తలు తీసుకోవాలి, ఎదుటి మనిషి గురించి జాగ్రత్త తీసుకోవాలి, పట్టించుకోవాలి. కన్సర్న్ ఫర్ ఆల్, కన్సర్న్ ఫర్ హ్యుమానిటీ, కన్సర్న్ ఫర్ ద పీపుల్ అరౌండ్ యూ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, క్రీడ్ అండ్ రిలిజియన్. జాతి, వర్ణ, వర్గ, కుల, మత భేదాలు లేకుండా సాటి మనిషిని ప్రేమించడం అనేది స్వామివారు మనకు నేర్పిన అద్భుతమైన వ్యక్తిత్వ వికాస సూత్రం. ఇందులో భాగంగా నేను వ్యక్తిగతంగా పద్మశ్రీ డాక్టర్ శోభారాజు గారి దగ్గర నేర్చుకోవడం వలన కొన్నాళ్ల పాటు అన్నమాచార్య కీర్తనలు, అన్నమయ్య వారి రచనలతో స్ఫూర్తి పొంది మా గురువు గారి కీర్తనలు, శోభారాజు గారి కీర్తనలు నిరంతరం వింటూ ఉండడం వలన కొంచెం సాహిత్య దృష్టి కూడా
దృక్కోణం కూడా ఉండటం వలన ఈ వ్యక్తిత్వ వికాసం అంటూ నేను కూడా ఉపన్యాసాలు ఇచ్చే అదృష్టం కలగడం వలన ఆ దృష్టికోణంలో మన సాహిత్యంలో ఎటువంటి వ్యక్తిత్వ వికాసం ఉంది, మనం ఎటువంటి వ్యక్తిత్వ వికాసం వైపు వెళ్ళాలి, స్వామి లాంటి వారు మనకి ఏది వ్యక్తిత్వ వికాసం, వ్యక్తిత్వ వికాసం వైపు ఎలా మరలాలి, మనం దేని గురించి మనం బాగా ఆలోచించాలి, ఏది ఆచరణలో పెట్టాలి. వ్యక్తి వికాసం ఈజ్ లిమిటెడ్ టు ఇట్ ఈస్ సెల్ఫిష్, స్వార్థంతో కూడినది. నేను బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి, అందరూ నేను నా వాళ్ళు నా కిత్ అండ్ కిన్ అందరూ బాగుంటే చాలు. కరెక్ట్. నువ్వు బాగుంటే ప్రపంచం బాగుంటుంది. నువ్వు ఇన్కమ్ ట్యాక్స్ రెగ్యులర్ గా కట్టావనుకో ప్రపంచం బాగుంటుంది. బట్ కట్టలేదనుకో ప్రపంచం తలకిందులు అయిపోతుంది. అంటే ఇట్స్ ఆల్ అవర్ పర్సనాలిటీ డెవలప్మెంట్ ఈజ్ లిమిటెడ్ టు ఎర్నింగ్ సమ్ మనీ. జస్ట్ పీపుల్ ఆర్ మనీ మైండెడ్. బట్ అది కాదు వ్యక్తిత్వ వికాసం అంటే. ఇట్స్ ఓవరాల్ పర్సనాలిటీ డెవలప్మెంట్, సమగ్ర వ్యక్తిత్వ వికాసం అనేది నిరంతరం స్వామి తన బోధన ద్వారా మనకి బోధించేవారు. ఎప్పుడు మనిషి ఎలా నడుచుకుంటే మనకి వ్యక్తిత్వ వికాసం అలవడుతుంది, దేన్ని నిజమైన వ్యక్తిత్వం అంటారు, ఏది ధర్మం, ఏది న్యాయం, ఈ విధమైనవన్నీ కూడా మనకి ప్రాచీన సాహిత్యంలో కనిపిస్తాయి. మనం ఒక అన్నమాచార్య కీర్తన ఉటంకించుకుని దీని గురించి చెప్పుకుందాం. నీతితో నడచితేను నెగులే లేదు, జాతి తప్పకుండితేను చలమే ఫలము. నీతితో నడచితేను నెగులే లేదు, జాతి తప్పకుండితేను చలమే ఫలము. నీతితో నడచితేను నెగులే లేదు అంటారు. నీతి, వాట్ ఈజ్ మోరల్? ఫస్ట్ మనకి బేసిక్స్, మౌలికమైన విషయాలు, మౌలిక దృష్టికోణం అంటారు కవివరేణ్యులు డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు. మౌలిక విషయాల్లో నీకు పట్టు లేకపోతే నువ్వు అక్కడి నుంచి ఎక్కడ ఎక్కుతావు? నువ్వు ఎక్కే నిచ్చెన మెట్టు మొదటిదే గట్టిగా లేకపోతే ఇంకా పైన మెట్లన్నీ ఎలా ఎక్కుతాం మనం? నీతితో నడవాలి. ఏది నీతి, ఏది మొరాలిటీ? సాటి మనిషికి సాయం చేసే సద్గుణం ఉండటమే నీతి. అప్పుడు మనకి దుఃఖం ఉండదు. నెగులే లేదు అంటే ఎంత గొప్ప మాట. ఇవన్నీ కూడా అన్నమాచార్యులు వారు నెగులు. ఈ రోజుల్లో అటువంటి మాటలు ఎవరు వాడరు, రాసేవాళ్ళు కూడా వాడరంటే తెలియదు. రైట్. నెగులే లేదు, దుఃఖం ఉండదు, నెగులే లేదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్నది ఏమిటి? దుఃఖం. మదర్ తెరెసా గాని, స్వామివారు గాని, ఎందరో, స్వామి వివేకానంద గాని సాటి మనిషికి సాయం చేయడానికే తమ జీవితాల్ని అంకితం చేశారు. వాళ్ళకు కలిగిన దివ్య స్ఫూర్తితో, వాళ్లకు లభించిన గురువులతో, భారతీయ సంస్కృతి ప్రాభవ వైభవ స్ఫూర్తితో ఇక్కడ దుఃఖం విపరీతంగా ఉంది. ఎప్పుడు పోతుంది ఆ దుఃఖం? నీతిగా నడుచుకుంటే పోతుంది, ధర్మంగా నడుచుకుంటే పోతుంది. ఏది నీతి, ఏది ధర్మం? ఒకటే మనకు సాహిత్యంలో చెప్పింది. రామాయణం అంతా ధర్మమే. రామో విగ్రహవాన్ ధర్మ అన్నారు. సింపుల్. రాముడు మూర్తీభవించిన ధర్మమూర్తి. ఆ రాముడు ఎటువంటి లక్షణాలు, ఎటువంటి ప్రవర్తన మనకి ఆదర్శంగా చూపించాడు, అదే ధర్మం. వేరే నిర్వచనాలు పూర్తిగా రామాయణం చదవటం, అవన్నీ చదవటం ఎందుకు? నవల చదివినట్టు చదివినా కూడా ఆచరణకి ఆలోచనకి మధ్య ఉన్న గ్యాప్ వల్లనే మనుషులు జీవితంలో విఫలం చెందుతున్నారు. ఈ రెంటికి గ్యాప్ ని ఎప్పుడైతే మనం మరింత దగ్గర చేశామో, ఎప్పుడైతే ఆ గ్యాప్ ని పూడ్చామో, ప్రతి ఒక్కళ్ళు కూడా అద్భుతమైన వ్యక్తిత్వ వికాస పురుషులుగా రూపుదిద్దుకుని ఉపాధి సంపాదించుకోవడం అనేది అది అప్పుడు పెద్ద సమస్య కానే కాదు. జీవనోపాధి సంపాదించుకోవడం అనేది అది పెద్ద అద్భుతమైన మనం నేర్చుకోలేని, తీర్చలేని గొప్ప సమస్య ఏం కాదు. భారతంలో నాకు ఒకటి గుర్తొస్తోంది. యుద్ధమంతా అయిపోతుంది. భీష్ముల వారు అంపశయ్య మీద పడుకుని ఉంటారు. ధర్మరాజు, పంచపాండవులు నలుగురు కూడా అందరూ కలిసి వాళ్ళ నలుగురు కలిసి కృష్ణుడి దగ్గరికి వెళ్తారు. ఇంకా రాజ్యం పాలించాలి. నువ్వేం పాలిస్తావు రాజ్యం, నీకేం తెలుసు ధర్మం అంటాడు కృష్ణుడు అర్జునుడితో. నా పేరే ధర్మరాజు అంటాడు. అదే కదా నీతో ప్రాబ్లం. నీ పేరే ధర్మరాజు గాని నీకు ఎంత ధర్మం తెలుసో, ఏ విధంగా రాజ్యం పరిపాలించాలో నువ్వు ఎక్కడైనా నేర్చుకున్నావా, చదువుకున్నావా? నీకు తెలిసింది నీకు ధర్మం అనుకుంటున్నావు. ఏది ధర్మం? తాతపాదుల వారు, భీష్ముల వారు అంపశయ్య మీద, ఆయన ఇచ్ఛామరణ శక్తి ఉన్న మహానుభావులు. ఆయన ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చేంత వరకు వేచి ఉండి ఆయన అప్పుడు మరణం చెందగల సమర్థుడు. నువ్వు వెళ్లి ఈ లోపు ఆయన దగ్గరికి మీరు 5 వెళ్లి ఏది ధర్మం అని అడగండి. వీళ్ళు వెళ్లి
వినయంగా, తాత మమ్మల్ని కృష్ణ పరమాత్మ మా బావ పంపించాడు, మాకు ధర్మం అంటే ఏంటో మీ దగ్గర నేర్చుకోమన్నారు. అంటే ధర్మం అంటే ఏమిటో ఆ మహానుభావుడు సాక్షాత్తు జగద్గురువు నేర్చుకోమని మిమ్మల్ని నా దగ్గరికి పంపించాడా అని భీష్ముడు ఆశ్చర్యపోతాడు. ఆశ్చర్యపోయి అప్పుడు ఒకటే మాట చెప్తారు ఆయన, ఒరులేయవి యొనరించిన నరవర ఓ రాజా అప్రియము తన మనంబునకు ఉనికి ఒరులకు తానవి ఒనరింపకుండుట పరమపదము ధర్మపరాయణులకెళ్ళని అంటాడు. డు నాట్ డూ అన్టు అదర్స్ వాట్ దే డూ టు యూ. ఎదుటి వాళ్ళు నీతో ప్రవర్తించినట్టు నువ్వు వాళ్లతో ప్రవర్తించకు. ముఖ్యంగా నువ్వు రాజువి. నీ ప్రవర్తన ప్రజలతో పూర్తిగా ఈ చిన్న సూత్రం ఆధారంగానే ఉండాలి. ప్రజలు నాతో ఇలా ప్రవర్తించారు, ప్రజలు నేను రోడ్డు మీద వెళ్తే నా మీద రాళ్లేశారు, నేను కూడా వాళ్ళ మీద రాళ్లేస్తాను. ఈ రిటార్టింగ్ స్టైల్ అనేది నువ్వు ఎప్పుడు ఏనాడు కూడా ప్రవర్తించకూడదు, ఈ విధంగా ప్రవర్తించకూడదు అనే అద్భుతమైన ధర్మసూత్రాన్ని భీష్ముడు ధర్మరాజులకు చెప్తాడనమాట. ఒలిసి గైకుంటేను వగరైన తీపే తెలిసితే తనలోనే దేవుడున్నాడు. పలుకులు మంచివైతే పగవారు చుట్టాలే. పలుకులు మంచివైతే పగవారు చుట్టాలే. చెలగి దిష్టించితేను చీకటిల్లు వెలుగు. నీతితో నడచితేను నిగులే లేదు. జాతి తప్పకుండితేను చలమీ ఫలము. ఒలిసి గైకొంటేను వగరైనా తీపే అంటారు. ఇష్టపడి తెలిసి, అవును చేదుగానే ఉంటుంది ఉగాది పచ్చడి, కానీ నేను తింటాను, అది వగరుగా ఉన్నా కూడా మనకి ఇష్టం కాబట్టి తీపిగానే ఉంటుంది. ఏ పనైనా ఇష్టంగా చేయాలి, కష్టపడుతూ చేయకూడదు. ఎప్పుడైతే మీరు ఇష్టంగా చేశారో ఒక పనిని, అది దాని ఫలితం చేదుగా ఉన్నా కూడా మీకు తీపని అనిపిస్తుంది. ఎందుకంటే యూ కెన్ వెయిట్, యూ విల్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ పర్సివరెన్స్. మళ్లీ తీపి కోసం వెయిట్ చేసేంత పట్టుదల మీకు వస్తుంది. తెలిసితే తనలోనే దేవుడున్నాడు. తెలిసితే తనలోనే దేవుడున్నట్ట. రైట్? స్వామి లవ్ ఆల్ సర్వ్ ఆల్ అంటారు. నాకు అనిపిస్తుంది అందరిలోనూ దేవుణ్ణి చూసిన స్వామి, మీరందరూ కూడా దేవుళ్ళని పూజించి నానా రకాల గుళ్ళకి వెళ్లి అన్ని రూపాల్లో ఉన్న ఒకే దేవుణ్ణి పూజించి, రైట్, ఒకే దేవుణ్ణి పూజించి మీరు అందరినీ పూజించడానికి నానా ఇబ్బందులు పడుతుంటారు. ఇంత అక్కర్లేదు. అందరినీ ప్రేమించు సమానంగా. అందరూ నువ్వెలా నిన్ను ప్రేమించుకుంటావో అదే విధంగా ఎదుటివారిని కూడా ప్రేమించు. బైబిల్లో గాని, ఖురాన్లో గాని, ఏ మత గ్రంథంలో చెప్పింది కూడా ఇది. ప్రపంచం మొత్తాన్ని నీలాగా ప్రేమించు. లవ్ ఆల్ సర్వ్ ఆల్ అని స్వామివారు చెప్పిన సూత్రం అది, ప్రేమ సూత్రం. పలుకులు మంచివైతే పగవారు చుట్టాలే. అద్భుతమైన, మేము ఎప్పుడు పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్స్, వ్యక్తిత్వ వికాస నిపుణులు అంటారు వాళ్ళని. పలుకులు మంచివైతే పగవారు చుట్టాలి. హౌ యూ కమ్యూనికేట్ విత్ అదర్స్. నువ్వు ఎదుటి వాళ్లతో ఏ విధంగా మాట్లాడుతున్నావో వాడు కూడా నీతో అలాగే మాట్లాడతాడు. నీ పలుకులు బాగుంటే మొత్తం పగవారు కూడా చుట్టాలవుతాడు, శత్రువులు కూడా బంధువులు అయిపోతారట. ఒక వాక్యంలో మొత్తం కమ్యూనికేషన్ స్కిల్స్ అన్ని కూడా చెప్పేశాడు అన్నమాచార్యులు వారు. ఇఫ్ యూ యూజ్ కమ్యూనికేషన్ యాజ్ ఎ స్కిల్, ఇట్ విల్ థ్రిల్, అదర్వైజ్ ఇట్ విల్ కిల్. మాట మనిషిని పట్టిస్తుంది, మాట మనిషికి చిరునామా. 2 అంశాలు భగవంతుడు మనిషికి చిరునామాగా తీర్చిదిద్దాడు. మాట్లాడడం చక్కగా, మనస్ఫూర్తిగా, హృదయపూర్వకంగా, ఆత్మగతంగా మాట్లాడడం. 2 చిరునవ్వు. నవ్వుతూ మాట్లాడు, హాయిగా మాట్లాడు. ప్రపంచంలోని బాధలన్నీ మనం మోస్తున్నామా? ఏం మోయట్లేదు, రైట్? ఏదో మన బాధలేవు మనవి, మన పొట్ట తిప్పలు మనవి. ఉదర నిమిత్తం బహుకృత వేషం అన్నారు శంకరాచార్యులు వారు. దానికోసం ఊరికే విసుక్కుంటూ, చిరాకు పడుతూ, అనవసరంగా ప్రపంచాన్ని మొత్తం తిట్టుకుంటూ, నిన్ను నువ్వు ద్వేషించుకుంటూ అలా బతకడం ఎన్నాళ్ళు బతుకుతాం? అది పలుకులు మంచివైతే పగవారు చుట్టాలే అంటారు అన్నమాచార్యులు వారు. చెలగి దిష్టించితేను చీకటిల్లు వెలుగు. అప్పుడు చీకటింట్లో కూడా వెలుగు చూడగలిగిన అద్భుతమైన సానుకూల దృక్పథం అలవరుతుందంటారు అన్నమాచార్యులు వారు. నేరిచి బతికితేను నేలెల్లా నిధానము. ఓరిచితే తన పంతం ఊరకే వచ్చు.
సారెకు నుతించితేను చట్టైనా కరగును, ఊరకే గుట్టుననుంటే ఊరికెల్లా నిక్కుడు. మన భారతీయ సంస్కృతి వైభవాన్ని ప్రాభవాన్ని మొత్తం ఈ 4 వాక్యాల్లో ఆయన కూరేశారు అన్నమాచార్యుల వారు. నేరిచి బతికితేను నేనెల్లా నిధానము. త్యాగరాజస్వామి వారు కూడా తెలిసి రామచింతన అంటారు. తెలిసి రామచింతనతో నామము. ఏదైనా తెలిసి చెయ్యాలి, రైట్? మనం ప్రజ్ఞానం బ్రహ్మ అంటాం, ప్రపంచమంతా ఇప్పుడు అజ్ఞానం బ్రహ్మ అంటూ వ్యాపించిపోయింది. తెలిసి చెయ్యని పని చాలా ప్రమాదాన్ని కొని తెస్తుంది. నేలెల్లా నిధానము, నేర్చి బతకాలి, తెలివితో బతకాలి, తెలుసుకుని బతకాలి. తెలుసుకుని నేర్చి అంటే నేర్పుగా బతకాలి. నేర్పు అంటే మళ్ళీ టాలెంట్ కాదు, టాక్టిక్స్ ఇవన్నీ కాదు. ఇవన్నీ ఇట్స్ నాట్ మ్యానిపులేటింగ్ పీపుల్, ఇట్స్ మోటివేటింగ్ పీపుల్, మేనేజింగ్ పీపుల్ టు గెట్ ఎ పాజిటివ్ రిజల్ట్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ద సొసైటీ. దట్ ఈస్ వాట్ స్వామి డిడ్ ఫర్ మెనీ ఇయర్స్ డ్యూరింగ్ హిజ్ లైఫ్ టైమ్. స్వామి చేసిన పని అద్భుత కార్యం అది. ఈ రోజు మనకి స్వామి చేసిన కృషి మొత్తం మన కళ్ళ ముందు అద్భుతంగా ప్రశాంతి నిలయంలా మనకి కనిపిస్తోంది ఈరోజు. దానికి స్వామి చేసిన కార్యం అది. సారెకు నుతించితేను చట్టైనా కరగును. చదువులు చట్టుబండ్లు అంటారు. చట్టుబండ అంటే చట్ట అంటే బండ, చట్టుబండలు అంటారు. చట్టుబండలు అనేది అది ఒక రకమైన ఒక యూసేజ్, ఒక పదబంధం. స్వామివారు అంటారు, ఇక్కడ అన్నమాచార్యుల వారు అంటారు, సారెకు నుతించితే, అగైన్ అండ్ అగైన్ యు రిపీట్ యువర్ ప్రేయర్, రిపీట్ అండ్ రిపీట్. సారెకు నుతించితే, సారె వలపందరిపై చల్లుచున్నాడు అంటారు అన్నమాచార్యుల వారి. అంటే అగైన్ అండ్ అగైన్. స్వామి ఒకసారి ప్రేమించి వదిలేయడం కాదు, కన్సిస్టెంట్లీ. ఒకసారి స్వామి అపార కరుణా దృష్టి మన మీద పడిందో మన ఇహపరాలు వెళ్ళిపోతాయి. అంతకంటే ఏ మనిషికైనా కావాల్సిందే ఉంది? ఇహము పరము తరించడమే కదా, రైట్? అందుకని అన్నమాచార్యులు సారెకు నితించితే, నువ్వు ఒక రాయి పెట్టు. గురుతత్వం తెలిసిన వాళ్ళు కూడా అదే అంటారు, గురుతత్వం అవిజ్ఞాయ మూఢాస్తే చరతే జన. గురుతత్వం తెలుసుకోలేక మూఢులైన వాళ్ళు అటు ఇటు తిరుగుతుంటారట. శివే క్రుద్ధే గురుస్త్రాత, గురవు క్రుద్ధే శివో నహి. శివుడి కోపం వస్తే పర్వాలేదు, ఏం పర్వాలేదు, శివుడు దానికి ఎవరైనా చెప్తారు, దానివల్ల ఏం పెద్ద ఇబ్బంది లేదు మనకి. కానీ గురువుకి ఎప్పుడైతే కోపం వస్తుందో శివుడు కూడా రక్షించలేడు. తస్మాత్ సర్వ ప్రయత్నేనా గురోర్ ఆరాధనం కురు. అందుకనే గురువుని సర్వ ప్రయత్నాలు ఒడ్డి గురువుని ఇంప్రెస్ చేయడానికి. ఈ ఒక్క జీవితం ఎందుకు మనకు భగవంతుడు ఇచ్చాడంటే గురువుని ఇంప్రెస్ చేయడానికి. భగవంతుడు కూడా మనం ఇంప్రెస్ చేయడానికి ఆయన వెయిట్ చేయట్లేదు. గురువు ఈజ్ ఎ బ్రిడ్జ్ బిట్వీన్ గాడ్ అండ్ యువర్ సెల్ఫ్, బిట్వీన్ జీవాత్మ అండ్ పరమాత్మ. అన్నమాచార్యులు వారు చెప్పేది అదే. ఆయన ప్రతి కీర్తనలో కూడా ఏదో విధంగా ప్రత్యక్షంగా పరోక్షంగా దానికి హింట్ ఇస్తూనే ఉంటారు, సూచనప్రాయంగా తెలియజేస్తూనే ఉంటారు. సారెకు నుతించితేను చట్టైనా కరగును, ఊరకే గుట్టుననుంటే ఊరికెల్లా నిక్కుడు. మనం అది చేసాం, ఇది చేసాం, అది చేసాం, ఇది చేసాం, హడావిడి పడిపోతుంటాం. ఎవడన్నా మన గురించి కొంచెం రాస్తే బాగుండు, కొంచెం రాస్తే ఏదన్నా కొంచెం గొప్పవాళ్ళు అయ్యే అవకాశం ఏమన్నా ఉంటుందేమో అని మనం బాధపడిపోతుంటాం, మామూలు మానవులం. కానీ ఆయన అంటారు, ఊరకే గుట్టుననుంటే ఊరికెల్లా నిక్కుడు. నువ్వు గుట్టుగా ఉండు, ఊరికి హడావిడి ఎందుకు? నువ్వు గుట్టుగా ఉంటే విషయం తెలుస్తుంది అందరికీ. జ్ఞాన కిరణాలని ఎవరు ఆపగలరు? ఎవరు ఆపలేరు. అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేరు, నిజం. కానీ జ్ఞాన కిరణాలని, జ్ఞాన సూర్యుణ్ణి, జ్ఞాన భానుణ్ణి కూడా ఎవరు ఆపలేరు. నువ్వు ఏ పల్లెలో ఉన్నా కూడా వెళ్ళి అక్కడికి వెళ్ళి వాళ్ళు తెలుసుకోదగిన వాళ్ళు, తెలుసుకోదలిచిన వాళ్ళు అక్కడికి వెళ్ళి విద్య నేర్చుకుంటారు, ఆసక్తి ఉన్నవాళ్ళు. ఎందరో మహాపండితులు, మహా ఋషులు, సాధు పురుషులు, సత్పురుషులు, పీఠాధిపతులు అందరూ స్వామి సన్నిధికి వచ్చి బుద్ధిగా కూర్చునేవాళ్ళు. ఆశ్చర్యం వేస్తుంది మనకి. ఇంతటి మహానుభావులు వచ్చి ప్రపంచాన్ని ఏలగల సమర్థులు వాళ్ళు కూడా స్వామి దగ్గరకు వచ్చి సామంతరాజుల్లా కూర్చునేవాళ్ళు. సాయి సామ్రాజ్యంలో ఎంతటి వాడైనా సామంతులే. ఆధ్యాత్మిక శిఖరాన్ని అధిరోహించిన వాళ్ళైనా కూడా వాళ్ళు కూడా సామంతులే. స్వామి ముందు బుద్ధిగా కూర్చుని స్వామి చెప్పేది విని వెళ్ళేవాళ్ళు. అపారమైన గౌరవం. స్వామి తనకు తాను నిర్దేశించుకున్న లక్ష్యం, ఆధ్యాత్మిక లక్ష్యం, మానవ జాతిని ఉద్ధరించాలనే సమున్నత లక్ష్యం. ఎవరిని అడగలేదు స్వామి, నాకు ప్రచారం ఇవ్వండి, నేను ఇంత చేస్తున్నాను. ఎవరిని అడగలేదు స్వామి.
ప్రపంచమంతా వచ్చి స్వామి పాదాల ముందు మోకరిల్లింది. 150 దేశాల్లో స్వామి వైభవ ప్రాభవాలు వర్ధిల్లుతున్నాయంటే ఈ రోజు ప్రతి క్షణం స్వామిని తలుచుకొని దేశం లేదంటే నిజంగా ఆశ్చర్యం వేస్తుంది మనకి. స్వామి ఈ ఉద్యమం, ఆధ్యాత్మిక ఉద్యమాన్ని ప్రారంభించినప్పుడు పుట్టిన వాళ్ళం మన తరం అంతా కూడా. అప్పటి నుంచి చూస్తే చాలా ఆశ్చర్యం వేస్తుంది. అందుకని ఆయన అంటాడు, ఈ వాక్యం గుర్తు, ఊరకే గుట్టుననుంటే ఊరికెళ్ళా నీకుడు. రమణ భగవాన్ కూడా అదే అంటారు. ఊరకే గుట్టుననుంటే అంటే తమిళంలో తాయి మన్నవర్ అని ఒక సత్పురుషుడు ఉన్నారు, సాధువు, ఆయన మహానుభావులు. ఆయన అంటారు, ఆయనకి సాక్షాత్తు సుబ్రహ్మణ్య స్వామి, వాళ్ళు మురుగన్ అంటారు. ఆయన అంటారు, నాకు మోక్షం ఎలా వస్తుంది, ముక్తి ఎలా వస్తుంది అని చెప్పి ఆయన్ని గురు శిష్య సంవాదంలాగా సాక్షాత్తు ఆయన సుబ్రహ్మణ్య స్వామితోనే మాట్లాడేవాడు. నీ మోక్షాలు ముక్తి ఇవన్నీ ఎంత ఈజీగా రావు నాయన స్వామి, సుమ్మ ఇరు సొల్లాదే అన్నట్టు. అంతే ఆయనతో ఒకటే మొక్క, నోరు మూసుకుని ఓ పక్కన కూర్చో, అన్నీ నీ దగ్గరకు వస్తాయి. అంటే ఏం చేయక్కర్లేదా అంటే యూ షుడ్ ఆల్వేస్ ఫాల్ ఇన్ లవ్ విత్ నిష్క్రియాపరత్వం అంటారు. మనం ఏ పని పాట చేయకుండా పక్కన కూర్చుంటే మోక్షం వస్తుందా అంటే వస్తుందన్నట్టు. వస్తుంది, ఫలితాన్ని ఆశించకు. మళ్ళీ మనం భగవద్గీత దగ్గరికి వచ్చాం. అక్కడికి వెళ్లకుండా ఎక్కడికి మనం తప్పించుకోలేము అసలు. ఎందుకంటే భారతీయ సాహిత్య ప్రాభవ వైభవాలు, మన సంస్కృతి మొత్తం, మీరు ఏ సైన్స్ అయినా తీసుకోండి, అది మీకు భగవద్గీతలో కనిపిస్తుంది. ఒకసారి స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీకి ఒక విద్యార్థి వెళ్లి, నాకు మేనేజ్మెంట్ లో సీటు కావాలన్నట్ట. తప్పకుండా ఇస్తాను నీకు మేనేజ్మెంట్ లో సీటు, కాకపోతే నువ్వు భగవద్గీత చదివావా అన్నాడు. ఈ అబ్బాయి చాలా సిగ్గుపడిపోయాట. భగవద్గీత లాంటి పుస్తకం మనం చదవాలంటే మనం నిజంగా స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ దాకా వచ్చేసాము, అమెరికాలో ఇంకా 5 నిమిషాలు మనకి అడ్మిషన్ దొరుకుతుంది అనుకుని అతను అంటే, నువ్వు భగవద్గీత చదవకపోతే నేను నీకు అడ్మిషన్ ఇవ్వను. ఎందుకంటే మేం చదివిన మేనేజ్మెంట్, మీకు చెప్పబోయే మేనేజ్మెంట్ అంతా కూడా భారతదేశంలో ఉన్న భగవద్గీతలో ఎప్పుడో నిక్షిప్తం చేశారు, కొన్ని వేల ఏళ్ల క్రితం శ్రీకృష్ణ పరమాత్మ. నువ్వు భగవద్గీత చదువు, నీకు మేనేజ్మెంట్ డిగ్రీ ఈజీగా వస్తుందని ఇంటికి పంపించేశారు, వాడికి సీట్ ఇవ్వకుండా. ప్రపంచం అంతా మన సాహిత్యం గురించి, మనం సృష్టించిన, భారతదేశం సృష్టించిన గ్రంథాల గురించి, మహత్తరమైన కావ్యాల గురించి, వేద సారాల గురించి, ఉపనిషత్తు గురించి ఇలా మాట్లాడుకుంటే మనం వాటిని చదవడం మానేస్తున్నాం పూర్తిగా. ఏదైతే ప్రాచీనమో అవన్నీ తీసి పక్కన పెడుతున్నాం, మంచి గతమున కొంచెమేనో అనుకుంటూ. ఆ విధంగా కాకుండా నేటి యువతీ యువకులు, నేటి యువత ప్రాచీన సాహిత్యం చదివితే వాళ్ళు చేసే ఏ పని చేసే ఏ సైన్స్ అయినా కూడా, విమాన శాస్త్రం, రసాయన శాస్త్రం, సమస్తం ఇవన్నీ కూడా భగవద్గీతలోనే ఉన్నాయి. చాలా మంది నవ్వుతారు ఇలా చెప్తే, కానీ తెలిసి చదవరు కదా. తెలిసి లోన అరసి అంటాడు భారతంలో. లోన అరసి అంటే లోన అరసి, లోన ఉన్నది తెలుసుకోవాలి. లోన ఏముంది, మనం పైన పూతలన్నిటికీ మెరుగులకి మనం పడిపోతాం. లోన అరసి తెలుసుకోవాలి. లోపల ఏముందో అది తెలుసుకుని బతకాలి. అదే అంటాడు అన్నమాచార్యుల వారు ఈ కీర్తనలో. ఊరకే గుట్టుననుంటే ఊరికెళ్ళా నీకుడు. సాక్షాత్తు సుబ్రహ్మణ్య స్వామి తాయిమన్న వరకు చెప్పిన విషయాన్ని అన్నమాచార్యుల వారు ఇన్ని వేల ఏళ్ల తర్వాత ఆయన ఎప్పుడు చెప్పారు, ఎప్పుడు ఎటువంటి అంటే సమన్వయం ఏ విధంగా, మన చిన్న వాక్యమే, ఊరకే గుట్టుగా ఉండాలి. ఎందుకు ఊరికే హడావిడి ఎందుకు పడతాం, కానీ మనం హడావిడి పడిపోతాం. ప్రతి చిన్న విషయానికి కూడా చూసేవా మనం ఇంత చేస్తాం, మనం ఎవరు పట్టించుకోవట్లేదు. ఏంటి పట్టించుకునేది, మనం ఏం చేస్తాం? మనకంటే మహానుభావులు చాలా మంది ఉన్నారు ప్రపంచంలో. వాడికే చేసుకుంటే వలపెల్ల నిలుపౌను, వేడుకతో నుండితే వెనకే ముందౌను. వాడిక చేసుకుంటే, చిన్నప్పుడు మా అమ్మమ్మ ఆ పాల వాడికి వాడు రాలేదా అనేది. వాడికి అంటే వాడుకగా మనకి పోసేవాడు పాలవాడు, వీడు కాకుండా వీడేంటి కొత్త వాళ్ళు ఉన్నాడు, మన వాడికి వాడు రాలేదా అని అనేవాళ్ళు మా ఇంట్లో. అంటే చిన్నప్పుడు అలా మాట్లాడుకునేవాళ్ళు పల్లెటూళ్ళలో. వాడి కన్సిస్టెంట్లీ, వాడిక చేసుకుంటే వలపెల్లా నిలుపోవును. కన్సిస్టెంట్ గా ప్రేమతత్వాన్ని అలవరుచుకుంటే, వలపు అంటే ప్రేమతత్వాన్ని ఇక్కడ మనం అర్థం చెప్పుకుంటే, వలపెల్లా నిలుపోను, నిలుస్తుంది అది. మనమందరం ఇవన్నీ, మనం ప్రేమ అంటే ఏదో సంథింగ్ ఈజ్ రిలేటెడ్ టు ఫిజికల్ లవ్, ఈజ్ నాట్ ద లవ్. స్వామి ఆల్వేస్ టాట్ us అబౌట్ ఎటర్నల్ లవ్. ఏమీ ఆశించకుండా, ఏ ప్రతిఫలాన్ని ఆశించకుండా కనపడ్డ ప్రతి మనిషిని ప్రేమించడమే నిజమైన ప్రేమ. ఇప్పుడంతా ఆల్ రిలేషన్స్, ఆల్ బిజినెస్ రిలేషన్స్ మొత్తం. ఎవరికైనా అవసరం ఉంటేనే ఫోన్ చేస్తాం మనం, అవసరం లేకపోతే ఫోన్ చేయం. కన్న తల్లికి కూడా అంతే, అమ్మ నీది టాటా ఇండికి, అమ్మ నాది టాటా కాదు, నేను కూడా టాటా వేసుకున్న తర్వాత ఫోన్ చేస్తాను, లేకపోతే ఇద్దరు మనకి కొంచెం రేటు పడుతుంది, మనకి నీతో మాట్లాడకుండా నాకు ఖర్చు అవుతుంది. కన్న తల్లి కూడా మాట్లాడాలంటే
అదే సేమ్ సిమ్ కార్డు ఉంటేనే మాట్లాడతాడు. సేమ్ సిమ్ కార్డు ఉంటే ఫ్రీగా మాట్లాడుకోవచ్చు ఎంతసేపు అయినా కూడా. వేడుకతో నుండితే వెనకే ముందవును. లైఫ్ ఈజ్ అ సెలిబ్రేషన్. ఎవరైనా సరే స్వామి చెప్పింది అదే. ఏ గురువులు ఏ రూపంలో ఉన్నా కూడా వాళ్ళు మనకి బోధించేది ఒకటి, సర్వమత సామరస్యాన్ని, ప్రపంచంలో ప్రతి ఒక్కరిని ప్రేమించమని, ప్రతి మనిషిని ప్రేమించమని. వేడుకతో నుండితే వెనకే ముందవును. నీ వెనక్కి వెళ్ళిపోయేవన్నీ కూడా నీకు ముందుకు వచ్చేస్తాట. ఎప్పుడు ఎవ్రీ మూమెంట్ యు ఎంజాయ్ లైఫ్. వేడుకగా, వేడుకంటే సెలిబ్రేషన్స్, సంబరాలు. లైఫ్ ఈజ్ సెలిబ్రేషన్. యు ఎంజాయ్ ఎవ్రీ మూమెంట్. నీ కష్టం కానీ నీ సుఖం కానీ నువ్వు చేసుకునేది కాదు. ఇట్ ఈస్ నాట్ ఇన్ యువర్. నువ్వు అనుకుంటావు ఈ ప్రాబ్లం నేను క్రియేట్ చేశాను, నేను సాల్వ్ చేసుకోవాలని. నీ ప్రాబ్లం నువ్వు క్రియేట్ చేయలే. దెర్ ఇస్ ఆల్వేస్ ప్రాబ్లమ్స్. ఫర్ ఎవ్రీ ప్రాబ్లం దెర్ ఇస్ అ సొల్యూషన్. దట్స్ వై డోంట్ వరీ, బీ హ్యాపీ. చాలా సింపుల్ గా 2 వాక్యాలుగా అనిపిస్తాయి కానీ మనకి, కానీ అవి పాటించేటప్పటికీ దేవుడు కనిపిస్తాడు మనకి. రైట్? దట్స్ వై ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎప్పుడవుతుంది వేడుకతో జీవితం? ఎప్పుడవుతుంది? ఈడులేని శ్రీ వెంకటేశ్వరు కొలిచితేను. ఈడు లేదు ఆయనకి. అంటే దెర్ ఈజ్ నో ఏజ్లెస్, దెర్ ఈజ్ నో ఏజ్ ఫర్ స్వామి. ఇద్దరు వెంకటేశ్వర స్వామి ఆర్ మన సత్యసాయి, ఎవరైనా సరే. రైట్? యద్భావం తద్భవతి. మన భావంలోనే ఎటువంటి భావం మనం అనుకుంటామో అది భావం మన ఎదురుగుండా నిలబడుతుంది. ఈడులేని శ్రీ వెంకటేశ్వరి కొలిచితే జాడు పడ్డ పనులెల్ల సఫలమౌను. జాడు పడ్డ పనులు, ఆగిపోయిన పనులు సడన్ గా అయిపోతాయి, లేదా చేతులను జారిపోతాయి. జాడు పడ్డ అంటే జడ్డి అంటే మనం అక్కడి నుంచి చూసిన జడ్డిగా అయిపోయింది లైఫ్. అసలు ఏం కదలట్లేదు, ఒక చోట ఉండిపోయింది, అట్లా స్తంభించిపోయింది, స్థాణువులా అయిపోయింది. అవన్నీ ఎప్పుడు కదులుతాయి? సాక్షాత్తు వెంకటేశ్వర స్వామిని తలుచుకుంటే. మీరు ఏ పేరైనా పెట్టండి, వెంకటేశ్వర స్వామి అనండి, అల్లా అనండి, సత్యసాయిబాబా అనండి, షిర్డీ సాయిబాబా అనండి. స్వామిని తలుచుకుంటే అన్ని పనులు సఫలమవుతాయి. అది నిజమైన వ్యక్తిత్వ వికాసం. నీతితో నడిచితే నెగులే లేదు నుంచి జాడుపడ్డ పనులెల్లా సఫలమవును. దానికి సఫలం అవడానికి ఆధారం, విత్తనం, విత్తు, అన్ని సత్తు చిత్తు యావత్తు అన్ని కూడా ఈడులేని వెంకటేశ్వరుడు. ది ఏజ్లెస్ ఫామ్, ద ఫార్మ్లెస్ ఫామ్. రైట్? అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాస్తే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. ప్రతిక్షణం హరినామం, అనుక్షణం హరినామం. స్వామి చెప్పింది మనకు అదే. అది నిజమైన వ్యక్తిత్వం. దానివల్ల నీకొచ్చే ఫలితాలు క్రియాసిద్ధి సత్వే భవతి. నువ్వు చేసే ప్రతి క్రియలోని ఫలితాన్ని గాని, ఆ క్రియలో ప్రాసెస్, ఆ ప్రక్రియని గాని నువ్వు స్వామికి సమర్పిస్తున్నావు. నీదంటూ ఏ అహంకారం లేదు, నీదంటూ ఏ గొప్పతనం లేదు. ఆల్ టూల్స్, ఆల్ మెషిన్స్, ఆల్ కైండ్స్ ఆఫ్ ఫెసిలిటేషన్స్ అన్ని స్వామి మనకి ఫెసిలిటేట్ చేశారు. అన్ని పెట్టారు, జాగ్రత్తగా పెట్టి, ఇలా చక్కగా తినండి రా, చక్కగా పడుకోండి హ్యాపీగా. రైట్? ఒక స్వామీజీ ఉన్నారు, ఆయన ఒకసారి ఆశ్రమంలోకి వెళ్తే అందరూ మంచాలు వేసి పడుకున్నారట. అంటే నేను మంచి ఆశ్రమం చేద్దాం అనుకున్నాను, దీన్ని మంచాల ఆశ్రమం చేశారని. అంటే సాధువులు కూడా మనం చెప్తాం, వాళ్ళు ఆచరిస్తే బాగుపడతారు, లేకపోతే లేదు. చెప్పటమే నా ధర్మం, వినకపోతే నీ కర్మం అంటారు ఒక కవి కూడా. ఆ విధంగా నీతి, ధర్మం, న్యాయం, వ్యక్తి వికాసం నుండి వ్యక్తిత్వ వికాసం వైపు మనిషి పయనించే క్రమంలో ఏ విధంగా ప్రవర్తించాలి, ఏది నీతిగా ఏది ధర్మంగా మనం నిలుపుకోవాలి, పట్టుకోవాలి. జాడుపడ్డ పనులన్నీ సఫలమయ్యేలా మనం ఏ విధంగా ప్రవర్తించాలనేది అన్నమాచార్యులు వారి కీర్తనలో అద్భుతంగా ఆయన మనకి ఆవిష్కరించారు, అక్షరబద్ధం చేశారు. అక్షరబద్ధం చేయడం అంటే నాశనం లేకుండా, అక్షరం అంటే నాశనం లేనిది, నాశనం లేకుండా ఆయన అందులో బంధించారు ఆయన కీర్తనలో. అద్భుతమైన కీర్తన. ఈరోజు ఈ కీర్తనకు మీ కొంచెం వినిపించి దాని యొక్క సారాంశాన్ని నా బుద్ధికి తోచిన రీతిలో స్వామి అనుగ్రహంతో మీతో చెప్పుకోవడం అనేది, నా భావాలు మీతో పంచుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ అద్భుతమైన అవకాశాన్ని స్వామి నాకు ఇచ్చినందుకు వారికి నా శతకోటి ప్రణామాలు. ఇంతవరకు మీరు భారతీయ సాహిత్యంలో వ్యక్తిత్వ వికాసం గురించి ప్రముఖ వాగ్గేయకారులైన శ్రీ అన్నమాచార్యుల వారు తమ కీర్తనలో ఏ విధంగా ప్రబోధించారో విన్నారు కదా. వచ్చే వారం భారతీయ సాహిత్యంలో శతకాల ద్వారా, కీర్తనల ద్వారా
ఏ విధంగా ఈ వ్యక్తిత్వ వికాసం గురించి పేర్కొనబడి ఉందో రామఫణి గారు మనతో పంచుకుంటారు. అంతవరకు సెలవా మరి. సాయిరాం.